బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పెహల్గాం ఉగ్ర దాడిపై ఫస్ట్ టైం కేంద్ర హోంమంత్రి అమిత్ షా రియాక్ట్ అయ్యారు. అయితే ఈ ఉగ్ర దాడికి పాల్పడ్డ వారు ఎవరైనా సరే, ఎంతటి వారైనా సరే, ఏ ఒక్కరిని కూడా వదిలిపెట్టేది లేదని ఆయన చాలా గట్టిగానే వార్నింగ్ ఇచ్చారు. ఇక్కడ ఉన్నది మోడీ ప్రభుత్వం, ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాలి, ఉగ్రవాదాన్ని నిర్మూలించడమే మా ప్రభుత్వ లక్ష్యం అంటూ కూడా ఆయన గట్టి వార్నింగ్ ఇచ్చారు. దాడులకు పాల్పడింది ఏ ఒక్కరిని కూడా ఈ అటాక్ నుంచి, ప్రతిచర్య నుంచి అసలు తప్పించుకోలేరు అంటూ కూడా అమిత్ షా చాలా ఘాటుగా వ్యాఖ్యానించారు. దేశంలోని ప్రతి అంగుళం నుంచి కూడా ఉగ్రవాదాన్ని నిర్మూలించడమే మా సంకల్పం అంటూ కూడా ఆయన గట్టిగా వార్నింగ్ ఇచ్చారని చెప్పాలి. అయితే ఈ పోరాటంలో కేవలం భారత్ మాత్రమే కాదు, మొత్తం ప్రపంచం కూడా భారత్ వెంట నిలుస్తోంది. ఈ పోరాటంలో 140 కోట్ల మంది భారతీయులతో పాటు ప్రపంచమంతా కూడా సపోర్ట్ ఉంది అంటూ కూడా అమిత్ షా బహిరంగంగా ఈ వ్యాఖ్యలు చేశారు. సో ఉగ్ర దాడికి సంబంధించి ఆ దాడికి ప్రతిచర్య ఏ విధంగా ఉంటుంది అనేది వాళ్ళ ఊహకే వదిలేస్తున్నాం అన్నంత రేంజ్లో అమిత్ షా అయితే వ్యాఖ్యానించారు. భారత్ త్రివిధ దళాలతో ప్రతి ఒక్క రంగాన్ని కూడా సిద్ధం చేసి యుద్ధానికి సిద్ధం అంటూ ఇప్పటికే సంకేతాలు పంపించింది. దానికి తగ్గట్టు అమిత్ షా కూడా ఇప్పుడు రియాక్ట్ అయ్యి గట్టిగా వార్నింగ్ ఇచ్చారు. ఉగ్రవాదాన్ని కంప్లీట్గా నిర్మూలించడమే తమ ప్రభుత్వ లక్ష్యం అంటూ కూడా, తమ సంకల్పం అంటూ కూడా అమిత్ షా వ్యాఖ్యానించారు. पहलगांव में जो आतंक की भेंट चढ़े, जिनका बलिदान हुआ, वो हमारे प्यारे भाइयों बहनों को श्रद्धांजलि दी। मैं आज उन सभी आतंक की भेंट चढ़ने वाले हमारे नागरिकों को, उनके परिवारजनों को कहना चाहता हूं, एक क्षति सिर्फ आपकी क्षति नहीं है, आपके जितना ही दर्द देश के हर नागरिक के दिल में है, हर नागरिक इतना ही दुख का अभिव्यक्ति करना चाहता है। और मैं आज पूरे देश की जनता को यह बताना चाहता हूं कि 90 के दशक से कश्मीर में जो आतंकवाद चला रहे हैं, उनके खिलाफ हमारे प्रधानमंत्री नरेंद्र मोदी जी का जीरो टॉलरेंस का नीति है। हम मजबूती के साथ अपनी लड़ाई लड़े हैं और आज वो ये न समझ ले कि हमारे 27 नागरिकों का जान लेकर ये लड़ाई जीते हो। मैं सभी आतंक फैलाने वालों को कहना चाहता हूं कि लड़ाई का अंत नहीं है, एक मकाम है। हर व्यक्ति को चुन चुन कर जवाब भी मिलेगा, जवाब भी लिया जाएगा। हर चीज का मजबूती के साथ हमने जवाब दिया है। और अगर कोई एक कायराना हमला कर ये समझता है कि हमारी बड़ी जीत है, तो एक बात मन से समझ लीजिए, ये नरेंद्र मोदी सरकार है, किसी को बख्शा नहीं जाएगा, किसी को बख्शा नहीं जाएगा। इस देश की इंच इंच भूमि पर से आतंकवाद को मूल समेत उखाड़ने का हमारा संकल्प है और वो सिद्ध होकर रहेगा। और इस लड़ाई में न केवल 140 करोड़ भारतीय, पूरी दुनिया भारत के साथ खड़ी है। लामबंद होकर सभी दुनिया के देश एक मुश्त होकर आतंकवाद के खिलाफ ये लड़ाई में भारत की जनता के साथ खड़े हैं। और मैं फिर से संकल्प दोहराना चाहता हूं, जब तक आतंकवाद समाप्त नहीं होगा, हमारी लड़ाई चालू रहेगी। और जिन लोगों ने एक कृत्य किया है, उसका उचित दंड उनको निश्चित रूप से दिया जाएगा।
రైట్, ఇక ఉగ్రదాడిపై ఫస్ట్ టైం కేంద్ర హోంమంత్రి అమిత్ షా రియాక్ట్ అయ్యారు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శివ లైవ్ లో అందిస్తారు. శివ, చెప్పండి, పెహల్గాం ఉగ్రదాడికి సంబంధించి ఫస్ట్ టైం బహిరంగంగా కేంద్ర హోంమంత్రి రియాక్ట్ అయ్యారు. ఉగ్రవాదం మొత్తం నిర్మూలించడమే తమ ప్రభుత్వ సంకల్పం అంటూ కూడా ఆయన చాలా గట్టిగా వార్నింగ్ ఇచ్చారు. ఏంటి ఆయన వ్యాఖ్యల వెనక ఆంతరంగం ఏంటి? అసలు పక్కా ప్రణాళికతో ఈసారి యుద్ధ రంగంలోకి దిగబోతుందా భారత్? రైట్, డెఫినెట్గా ప్రియా, పెహల్గాంలో బైసరన్ వ్యాలీలో ఉగ్రవాదుల కాల్పుల ఘటన జరిగిన తర్వాత మీడియా ముఖంగా అధికారికంగా తొలిసారి కేంద్ర హోంమంత్రి అమిత్ షా మాట్లాడారు. అదే కీలకంగా ఈ రియాక్షన్ అనేది కూడా గట్టిగా ఉందని ప్రధానంగా చెప్పుకోవాలి. అంటే ఇది పాకిస్తాన్కు బుద్ధి చెప్పే విధంగా కూడా ఇటు ఉగ్రవాదులకు కానీ ఇటు వారి వెనుకున్న పాకిస్తాన్కు ఆశ్రమిస్తున్న పాకిస్తాన్కు గట్టిగా బుద్ధి చెప్పే విధంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా రియాక్షన్ ఉందని అందరూ కూడా చర్చించుకుంటున్నారు. ప్రధానంగా చూసుకుంటే ఏదైతే పాకిస్తాన్లో ట్రైనింగ్ అయ్యి పాకిస్తాన్కి సంబంధించిన ఉగ్రవాద శిబిరాల్లో ట్రైనింగ్ అయ్యి ఇక్కడికి భారత్లోకి వచ్చిన తర్వాత భారత్లోని పర్యాటక ప్రాంతంపై ఉగ్రదాడి జరిగింది. దానికి సంబంధించి ఈ ఉగ్రదాడికి సంబంధించి ఎవరిని కూడా ఉపేక్షించేది లేదు, ఉగ్రవాదులను ఏరిపారేస్తామంటూ కూడా ఇటు కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలుపుతారు. ఇది ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వం. ఇది అందరూ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే ఇక్కడ కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉంది. ఎవరిని కూడా ఉగ్రవాద స్థావరాలను కానీ ఉగ్రవాదానికి ఆశ్రయం ఇచ్చిన వారిని కానీ ఎవరిని కూడా వదిలే ప్రసక్తి లేదంటూ కూడా కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రధానంగా ఈ వ్యాఖ్యలు చేస్తారంటే ఉగ్రవాదుల్ని వెతికి పట్టుకుని మరి వారిని ఏరిపారేస్తామన్నట్లుగా కూడా కేంద్ర హోంమంత్రి అమిత్ షా వ్యాఖ్యలు చేశారు. అంటే వారందరూ కూడా శిక్షిస్తామని కూడా ప్రధానంగా తెలిపారు. ఏదైతే ఉగ్రవాదాన్ని అంతం చేసే వరకు మా పోరాటం ఆగదు. ప్రధాని నరేంద్ర మోడీ దీనికి సంబంధించి ఇక్కడ సైనికులు కూడా ఫ్రీ హ్యాండ్ ఇచ్చారనేది కూడా ప్రధానంగా ఈ సమావేశాల్లో కూడా చర్చించారు. దానికి సంబంధించి కూడా ప్రధాని నరేంద్ర మోడీ ఇతర త్రివిధ దళాధిపతులకు కూడా దానికి సంబంధించి వివరాలు కూడా వెల్లడించారు. ఇటు రక్షణ శాఖ మంత్రి కూడా దీనికి సంబంధించిన అంశాలపై కూడా ఆయన కూడా ఘాటుగానే స్పందించారు. ఇక ప్రధాని నరేంద్ర మోడీ, రక్షణ మంత్రి ఇద్దరు కూడా స్పందించిన తర్వాత తొలిసారి కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పందించారు. ఎవరైనా సరే వారిని వెతికి మరి వారిని శిక్షిస్తాము, ఎవరిని కూడా వదిలే ప్రసక్తే లేదంటూ కూడా ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వంలో అందరికీ న్యాయం జరుగుతుంది, ఉగ్రవాదాన్ని తుడిచిపారేస్తామంటూ కూడా కేంద్ర హోంమంత్రి వ్యాఖ్యలు చేశారు. ఇక దాడులకు పాల్పడిన ఏ ఒక్కరూ కూడా తప్పించుకునే ప్రసక్తే లేదు. దేశంలో ఏదైతే దేశానికి సంబంధించి భారతదేశానికి సంబంధించి ప్రతి అంగుళం నుంచి కూడా ఉగ్రవాదాన్ని నిర్మూలిస్తామంటూ కూడా కేంద్ర హోంమంత్రి తెలియజేశారు. అంటే ఏదైతే ఉగ్రవాదుల ఏరివేతకు సంబంధించి పోరాటంలో 140 కోట్ల మంది భారతీయులకు సంబంధించి అందరూ కూడా దీనికి సంబంధించి సపోర్ట్ ఇస్తున్నారు. ఇటు భారతదేశం నుంచి కాదు, ప్రపంచం అంతా కూడా భారత్తో మద్దతుగా ఉంది ఉగ్రవాదుల ఏరివేతకు సంబంధించి. ఎప్పుడైతే పెహల్గాంలోని బైసరన్ వ్యాలీలో ఉగ్రవాదుల కాల్పులు జరిగాయి అప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఉగ్రవాదులు జరిపిన దాడిని అందరూ కూడా ప్రపంచవ్యాప్తంగా ఖండించారు. దానికి అనుగుణంగానే ఇక్కడ భారత్లోని ప్రతి ఒక్కరు కూడా 140 కోట్ల మంది ప్రజలు ఏదైతే భారత ప్రభుత్వం కానీ ఆర్మీ కానీ తీసుకునే నిర్ణయాలకు, పాకిస్తాన్పై ఉగ్రవాదుల ఏరివేతకు తీసుకునే నిర్ణయాలకు అందరూ కూడా సపోర్ట్ ఇస్తున్నారు, భారత్తో పాటు ఇతర దేశాలన్నీ కూడా అంటూ కేంద్ర హోంమంత్రి తెలియజేశారు. గతంలో కూడా కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. ఏదైతే పాక్ ఆక్రమిత కాశ్మీర్ ఉందో ఆ పీఓకే దానికోసం నా ప్రాణాలైనా అర్పిస్తానంటూ కూడా గతంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు ప్రధానంగా ఎక్కడున్నా సరే ఉగ్రవాదులు ఎక్కడున్నా వెతికి మరి వారిని పట్టుకుని మరి శిక్షిస్తాము, ఉగ్రవాదుల స్థావరాలను కూడా దాడి చేసి వాటన్నింటినీ కూడా తుడిచిపెట్టేస్తామంటూ కూడా గతంలో ప్రధాని నరేంద్ర మోడీ చెప్పారు. ఏదైతే పీఓకే కేంద్రంగా ఈ స్థావరాల ఉగ్రవాదులకు శిక్షణ ఇచ్చి అక్కడి నుంచి ఇతర దేశాలకు ఉగ్రవాదులను ఉసుగొలుపుతున్నారు. అందులో మరి ముఖ్యంగా జమ్మూ కాశ్మీర్లో స్థావరాలు ఏర్పరచుకుని ఇటు పర్యాటక ప్రాంతాలపైన పర్యాటకులపైన ఉగ్రవాదులు దాడులకు పాల్పడుతున్నారనేది కూడా ప్రధానంగా చెప్తున్నారు. ఇక మొత్తంగా చూసుకుంటే ఈరోజు కేంద్ర హోంమంత్రి స్వయంగా స్పందించడం, దానికి సంబంధించి ఉగ్రవాదులను కఠినంగా శిక్షిస్తామంటూ కూడా చెప్పడం, మాకు భారతదేశంతో పాటు ఇతర దేశాల మద్దతు కూడా ఉంది కాబట్టి ఉగ్రవాదుల ఏరివేతకు సంబంధించి ఏ ఒక్క అవకాశం దొరికినా, ఏ ఒక్క ఆధారం దొరికినా వారిని శిక్షించడానికి మేము సిద్ధంగా ఉన్నాము. ఇప్పుడు ఎన్ఐఏ ఆల్రెడీ దర్యాప్తు కొనసాగిస్తోంది. ఎన్ఐఏ 2 సార్లు నిన్న ఉదయం అలాగే ఈరోజు కూడా బైసరన్ వ్యాలీలో కాల్పుల ఘటన జరిగిందో అక్కడికి వెళ్ళి ప్రజెంట్ సీన్ అంతా కూడా మళ్ళొకసారి రీకన్స్ట్రక్షన్ చేసి చూస్తూ ఉన్నారు. అక్కడ ఉన్న స్థానికులు కానీ మొదటి నుంచి అక్కడ ఉన్న విక్రయ స్టాల్స్ ఎగురుతున్న స్టాల్స్ వారిని కానీ ఆ జిప్ లైనర్ మరోవైపు గుర్రాలకు సంబంధించిన వారిని స్థానికులు కూడా తీసుకువెళ్ళి అక్కడ ఆ రోజు ఏం జరిగింది ఏంటంటే కూడా మరొకసారి వారందరి నుంచి సమాచారం సేకరిస్తున్నట్టు కూడా తెలుస్తుంది. అనుమానితులను విచారిస్తూ ఉన్నారు. మరోవైపు ఇటు ఢిల్లీ వేదిక కీలక పరిణామాలు చోటు చేసుకోవడం, ఇటు పాకిస్తాన్కు సంబంధించి ఉగ్రవాద స్థావరాలు ఎక్కడెక్కడైతే ఉన్నాయో ఆ స్థావరాలన్నింటినీ కూడా ఇప్పటికే నిఘా విభాగాల నుంచి కూడా సమాచారం సేకరించారు. ముందు ఆ స్థావరాలే టార్గెట్గా ఇప్పుడు దాడులు ఉండబోతున్నట్టుగా తెలుస్తుంది. దానికి సంబంధించి ఇప్పటికే గత 7 రోజులుగా కూడా
పాకిస్తాన్ భారత్ బోర్డర్లో పాకిస్తాన్ కవింపు చర్యలకు పాల్పడుతూ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించి కాల్పులకు తెగబడుతుంది. రాత్రి సమయంలో కాల్పులు జరుగుతున్న నేపథ్యంలో ఈరోజు మొత్తం అన్ని బోర్డర్స్లో ఏదైతే ఉరిగని, అఖ్నూరు, పూంచ్ సెక్టర్, బారాముల్లా, కుప్వారా సెక్టర్లలో భారీగా ఇటు భారత బలగాలని కూడా మోహరించాయి. రాత్రి ఏం జరగబోతుందనేది కూడా అందరూ ఉత్కంఠకు ఎదురు చూస్తున్నారు. కానీ ప్రజెంట్ కాశ్మీర్లో చిరుజల్లులు పడుతున్న చిన్నపాటి వర్షం పడుతుంది. బోర్డర్లో సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది అనేది కూడా అందరూ ఉత్కంఠకు ఎదురు చూస్తున్నారు. ప్రతిరోజు రాత్రి పాకిస్తాన్ కాల్పులు జరుగుతున్న నేపథ్యంలో ఈరోజు భారీగా భారత బలగాలు మోహరించి ఉన్నాయి. ఈ రోజు రాత్రి మళ్ళీ కాల్పులు జరుపుతారా, లేకపోతే భారత భద్రతా బలగాలను చూసి పాకిస్తాన్ వెనకంజ వేస్తుందా అనేది కూడా చూడాల్సి ఉంది. ప్రియా, భారతే త్రివిధ దళాలతో సిద్ధంగా ఉంది. ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, అలాగే నేవీ అన్నిటితో సిద్ధంగా ఉంది. ఓవైపు యుద్ధానికి సంకేతాలు కూడా పంపిస్తోంది. అయితే ఈ దాడి జరిగింది కేవలం భారత్లో అయినా సరే ప్రపంచంలోని అన్ని దేశాలు కూడా భారత్కి సపోర్ట్గా ఉన్నాయని కూడా అమిత్ షా వ్యాఖ్యలు చేశారు. సో ఈసారి అసలు ఎట్టి పరిస్థితుల్లోనూ ఉగ్రవాదాన్ని అంతం చేస్తాము అనే ఆంతర్యమేం కాదు, డైరెక్ట్ వ్యాఖ్యలే చేస్తున్నారు అమిత్ షా. సో ఈసారి గట్టి యుద్ధమే ఉండబోతోందని భావించాలా? అంటే ఏ టైంలో ఉండబోతోంది, ఎప్పుడు ఉండబోతోంది అని తెలియకపోయినప్పటికీ కూడా ఖచ్చితంగా ఎవరైతే అటాక్ చేశారో దీని వెనక ఎవరున్నారో వాళ్ళందరినీ కూడా ఖచ్చితంగా నిర్మూలిస్తామని అయితే అమిత్ షా చెప్తున్నారు. సో ఎప్పుడైనా సరే కంప్లీట్ నిర్మూలించే ఛాన్సెసే ఎక్కువగా ఉన్నట్టు భావించాలా? రైట్, తప్పకుండా ప్రియ. ఏదైతే మనం ఇటీవల జరుగుతున్న పరిణామాలు చూసుకుంటే ఢిల్లీ వేదికగా త్రివిధ దళాధిపతులతో సమావేశం, ఆ తర్వాత వారికి ఫ్రీ హ్యాండ్ ఇవ్వడం, మళ్ళీ ఇప్పుడు కేంద్ర హోంమంత్రి స్వయానా మాట్లాడటం. ఎట్టి పరిస్థితుల్లో కూడా అటు ప్రధాని నరేంద్ర మోడీ కూడా బీహార్లో ఒక బహిరంగ సభలో కూడా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు పాకిస్తాన్ ఉద్దేశించి. ఉగ్రవాదులకు స్థావరాలు ఇచ్చారో, ఏదైతే స్థావరం కల్పించారో ఆ ప్రాంతాన్ని కూడా తుడిచి పారేస్తాము, గట్టిగా సమాధానం చెప్తాం, గట్టి బుద్ధి చెప్తాము. ఎట్టి పరిస్థితుల్లోనూ ఇది పర్యాటకులపై జరిగిన దాడి కాదు, భారతదేశం పైన జరిగిన దాడి, దీనికి గట్టిగా బదులు ఇవ్వబోతున్నామంటూ కూడా ప్రధాని నరేంద్ర మోడీ వ్యాఖ్యలు చేశారు. దానికి అనుగుణంగానే రక్షణ మంత్రి వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు స్వయాన కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఏదైతే బీజేపీలో ప్రధానంగా నెంబర్ 2గా ఎవరైతే ఉన్నారో అమిత్ షా ద్వయం, అంటే మోదీ ద్వయం, అమిత్ షా మోదీ ఇద్దరు కూడా కీలకంగా ఉంటారు ఇటు బీజేపీలో. ఇప్పుడు ఇద్దరు కూడా కీలకంగా వ్యవహరించడం, కీలక వ్యాఖ్యలు చేస్తున్న నేపథ్యంలో ఇటు త్రివిధ దళాలకు ఇప్పటికే ఆదేశాలు ఇచ్చారు, వారికి ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు. వారు కూడా ఇప్పుడు త్రివిధ దళాలు విన్యాసాలు చేస్తూ ఎప్పుడైనా యుద్ధానికి సిద్ధమైన విధంగా కూడా ఇటు బోర్డర్లో ఆర్మీ, మరోవైపు నేవీకి సంబంధించిన వారు ఇప్పటికే వారు గుజరాత్లోని అరేబియా సముద్రంలో నేవీ విన్యాసాలు చేస్తున్న కోస్ట్ గార్డు, అలాగే ఎయిర్ ఫోర్స్ వారు కూడా ఇటీవల 2 రోజుల క్రితమే ఇటు పిఓకే ప్రాంతంలో పాకిస్తాన్ సరిహద్దుల్లో ఏదైతే ఈ రాఫెల్ జెట్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా చక్కెర్లు కొడుతున్నాయి. వారిని కూడా ఇండైరెక్ట్గా సంకేతాలు పంపించే విధంగా కూడా 3 త్రివిధ దళాలు కూడా ఇప్పుడు సిద్ధంగా ఉన్నాయి. అస్త్రశస్త్రాలను సిద్ధం చేసుకుని కథన రంగంలో దూకేందుకు భారత్ అయితే సిద్ధంగా ఉంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉగ్రవాదం పేరెత్తకుండా ఉగ్రవాదాన్ని తుడిచిపెట్టాలనే ఉద్దేశంలోనే భారత్ ఉంది. అంటే మరొకసారి భారత్పై ఉగ్రవాదులు దాడి చేయాలంటే భయపడే విధంగా కూడా ఈసారి తిరుగుబాటు అనేది ఉండబోతున్నట్టుగా తెలుస్తుంది. భారత్లో ఏ విధంగా అయితే నక్సలిజాన్ని తుడిచి పారేస్తున్నారో కేంద్ర ప్రభుత్వం, అలాగే ఉగ్రవాదాన్ని కూడా కంప్లీట్గా క్లీన్ చేయాలి, తుడిచిపెట్టేయాలనేది ప్రధానంగా భావిస్తుంది. దానిలో భాగంగానే ఏదైతే పీఓకే ఏదైతే ఉందో, పాక్ ఆక్రమిత కాశ్మీర్ సంబంధించి పీఓకే ఏదైతే ఉందో అక్కడే ఉగ్రవాద స్థావరాలు ఏర్పరచుకుని ఉగ్రవాదులకు అక్కడే ట్రైనింగ్ ఇచ్చి అక్కడి నుంచే వారందరికీ కూడా అటాక్కి సంబంధించి కానీ దాడులకు సంబంధించి వారికి ట్రైనింగ్ ఇస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఆ ఉగ్రవాద స్థావరాలను ముందుగా క్లీనప్ చేయాలనేది ప్రధానంగా భావిస్తుంది. దానిలో భాగంగానే ప్రతి ఒక్కటి కూడా ఇటు ఎన్ఐఏ ఒకవైపు దర్యాప్తు కొనసాగిస్తుంది. ఎవరైతే ఉగ్రవాద దాడులకు పాల్పడ్డారో వారికి సంబంధించి కానీ వారికి సహకరించిన వారు ఇదంతా కూడా ఎన్ఐఏ చూసుకుంటుంటే, ఇక బోర్డర్కి సంబంధించి కేంద్ర ప్రభుత్వం త్రివిధ దళాలకు ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు. వారు ఏ టార్గెట్ ఎప్పుడు ఫిక్స్ చేసినా, ఏ సమయంలో యుద్ధం చేద్దామన్నా మేము సిద్ధంగా ఉన్నామంటూ కూడా భారత ప్రభుత్వం చెబుతోంది. అంటే వారు నిర్ణయాలకు స్వేచ్ఛ ఇస్తున్నాం, వారికి అధికారికంగా ఏ నిర్ణయం తీసుకున్నా మేము అనుమతిస్తామంటూ కూడా భారత ప్రభుత్వం చెబుతోంది. చూడాలి మరి ఏం జరగబోతుంది. ఇప్పుడు బోర్డర్లో యుద్ధం చేయడానికి భారత్ అయితే త్రివిధ దళాలతో సిద్ధంగా ఉంది, కానీ పాకిస్తాన్ సిద్ధంగా ఉందంటే లేదని ప్రధానంగా చెప్పుకోవాలి. ఇంతకుముందు చెప్పుకున్నట్లుగా అక్కడ భారత్కు సంబంధించిన సైన్యంతో పోలిస్తే అక్కడ సైన్యం లేక వారందరూ కూడా యుద్ధానికి దూరం అవుతున్నారు. రిటైర్డ్ ఎంప్లాయీస్ ఎవరుతున్నారో వారిని మళ్ళీ రిక్రూట్ చేసుకున్నారు, విధులు చేరాలని కోరుతున్నారు. 40 లక్షల మంది ఉన్నారు. 40 లక్షల మంది ఎంతమంది జాయిన్ అవుతారు, వారిలో ఫిట్నెస్ ఎంతమందికి ఉంది, వారు యుద్ధంలో పాల్గొనడానికి సిద్ధంగా ఉంటారా లేదని కూడా వేచి చూడాల్సి. కానీ ఇప్పుడు ప్రధాని నరేంద్ర మోడీ అలాగే అమిత్ షా ఈ యుద్ధానికి సంబంధించి ఉగ్రవాదులను ఏర్వేస్తామని చెప్పారు. మరి ఇప్పుడు కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా ఈ వ్యాఖ్యలు చేస్తున్న నేపథ్యంలో యుద్ధం గట్టిగా ఉండబోతోంది. పాకిస్తాన్ గట్టి బుద్ధి చెప్పబోతున్నారు. ఉగ్రవాదం పేరెత్తాలంటే పాకిస్తాన్ భయపడే విధంగా ఈ తిరుగుబాటు దాడి ఉండే అవకాశం ఉన్నట్టు కూడా మనకు కొంత సమాచారం అయితే అందుతుంది. ప్రియా.
పహల్గాం దాడి తర్వాత ఫస్ట్ టైం కేంద్ర హోంమంత్రి అమిత్ షా బహిరంగంగా రియాక్ట్ అయ్యారు. ఉగ్రవాదాన్ని అంతం చేస్తాం, ఎంతటి వారున్నా ఎంతటి సంస్థ ఉన్నా సరే ఆ స్థావరాలతో సహా పెకిలించి వేస్తామంటూ కూడా అమిత్ షా తొలిసారిగా బహిరంగంగా వ్యాఖ్యలు చేశారు. ఇక్కడ ఉన్నది మోడీ ప్రభుత్వం, గుర్తుంచుకోండి అంటూ కూడా ఆయన చాలా గట్టిగానే వ్యాఖ్యానించారు. సో ఎవరున్నా సరే మొత్తం ఉగ్రవాద సంస్థల్ని అలాగే ఉగ్రవాదాన్ని నిర్మూలించడమే తమ ప్రభుత్వ లక్ష్యం, సంకల్పం అంటూ కూడా అమిత్ షా బహిరంగంగా వ్యాఖ్యానించారు. गांव में जो आतंक की भेंट चढ़े, जिनका बलिदान हुआ, वो हमारे प्यारे भाइयों बहनों को श्रद्धांजलि दी। मैं आज उन सभी आतंक की भेंट चढ़ने वाले हमारे नागरिकों को, उनके परिवारजनों को कहना चाहता हूं, एक क्षति सिर्फ आपकी क्षति नहीं है, आपके जितना ही दर्द देश के हर नागरिक के दिल में है, हर नागरिक इतना ही दुख का अभिव्यक्ति करना चाहता है। और मैं आज पूरे देश की जनता को यह बताना चाहता हूं कि 90 के दशक से कश्मीर में जो आतंकवाद चला रहे हैं, उनके खिलाफ हमारे प्रधानमंत्री नरेंद्र मोदी जी का जीरो टॉलरेंस का नीति है। हम मजबूती के साथ अपनी लड़ाई लड़े हैं और आज वो ये न समझ ले कि हमारे 27 नागरिकों का जान लेकर ये लड़ाई जीते हो। मैं सभी आतंक फैलाने वालों को कहना चाहता हूं कि लड़ाई का अंत नहीं है, एक मकाम है। हर व्यक्ति को चुन चुन कर जवाब भी मिलेगा, जवाब भी लिया जाएगा। हर चीज का मजबूती के साथ हमने जवाब दिया है। और अगर कोई एक कायराना हमला कर कर ये समझता है कि हमारी बड़ी जीत है, तो एक बात मन से समझ लीजिए, ये नरेंद्र मोदी सरकार है, किसी को बख्शा नहीं जाएगा, किसी को बख्शा नहीं जाएगा। इस देश की इंच इंच भूमि पर से आतंकवाद को मूल समेत उखाड़ने का हमारा संकल्प है और वो सिद्ध होकर रहेगा। और इस लड़ाई में न केवल 140 करोड़ भारतीय, पूरी दुनिया भारत के साथ खड़ी है। लामबंद होकर सभी दुनिया के देश एकमुश्त होकर आतंकवाद के खिलाफ ये लड़ाई में भारत की जनता के साथ खड़े हैं। और मैं फिर से संकल्प दोहराना चाहता हूं, जब तक आतंकवाद समाप्त नहीं होगा, हमारी लड़ाई चालू रहेगी। और जिन लोगों ने एक कृत्य किया है, उसका उचित दंड उनको निश्चित रूप से दिया जाएगा।